దేవుని వాక్యము సాతాన్ను జయించటానికి మనకు సహాయపడుతుంది. We want to think once again of a weapon that God has given us by which we can overcome our spiritual enemy. మన ఆత్మీయ శత్రువును జయించటానికి దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధాన్ని గూర్చి మనం మరలా ఆలోచిద్దాము. And that is the weapon of His Word. ఆ ఆయుధము ఆయన వాక్యము. God's Word is like a seed that brings us to being born again. 1 Peter 1:23. దేవుని వాక్యము మనలను తిరిగి జన్మింపజేసే ఒక విత్తనం వంటిది. 1 పేతురు 1:21. We also saw in 1 Peter chapter 2 the early verses of how God's Word is like milk that helps us to grow. 1 పేతురు 2:1 దేవుని వాక్యము మనం ఎదగటానికి సహాయపడే పాల వంటిదని కూడా మనం చూచాము. God's Word changes us. దేవుని వాక్యము మనలను మార్చును. We also see in Ephesians and chapter 6 that God's Word is like a sword. దేవుని వాక్యము ఒక ఖడ్గం వంటిదని కూడా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ చూస్తాము. The sword of the Spirit with which we can fight against Satan. అది మనం సాతానుతో పోరాడటానికి ఆత్మ యొక్క ఖడ్గమై ఉన్నది. Ephesians 6 and verse 17, the sword of the Spirit which is the word of God. ఎఫెసీ 6:17 దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. It's a wonderful weapon God has given us to resist the attacks of Satan. సాతాను యొక్క దాడులను ఎదుర్కోవడానికి అది మనకు దేవుడిచ్చిన అద్భుతమైన ఆయుధము. Many believers are discouraged. అనేక మంది విశ్వాసులు నిరుత్సాహంలో ఉన్నారు. Do you know why? ఎందుకో మీకు తెలుసా? Because they don't know how to use this sword when Satan comes attacking them with discouragement. ఎందుకంటే సాతాను వారి నిరుత్సాహంతో దాడి చేయడానికి వచ్చినప్పుడు వారికి ఈ ఖడ్గాన్ని ఎలా వాడాలో తెలియదు. Many believers live under condemnation and feelings of guilt. అనేక మంది విశ్వాసులు శిక్షావిధితోనూ అపరాధ భావంతోనూ జీవిస్తారు. Who gives it to them? Not God. వాటిని వారికిచ్చేదెవరు? దేవుడు కాదు. Are you living with feelings of guilt and condemnation? మీరు శిక్షావిధితోనూ అపరాధ భావంతోనూ జీవిస్తున్నారా? Are you feeling uncertain whether God has accepted you? Whether God loves you? Whether God has forgiven your sin? Whether God still remembers your past against you? దేవుడు మిమ్మును అంగీకరించాడో లేదో, మిమ్మును ప్రేమిస్తున్నాడో లేదో, మీ పాపం క్షమించాడో లేదో, మీ గతాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నాడేమో అనే అనిశ్చితితో మీరున్నారా? These are the ways in which Satan harasses believers. సాతాను ఈ విధాలుగా విశ్వాసులను వేధిస్తాడు. And believers are weighed down around the world with a guilt which they should not be bearing. లోకమంతటా విశ్వాసులు వారు భరించకూడని భారాన్ని మోస్తున్నారు. How can they overcome Satan? How can you overcome Satan? వారు సాతాన్ను ఎలా జయించగలరు? మీరు సాతాన్ను ఎలా జయించగలరు? Whatever feelings that come to draw you away from God, మిమ్మును దేవుని నుంచి దూరం చేసే ఏ భావమైనా, discouragement, condemnation, guilt feelings, every one of these can be overcome if you can take the word of God as a weapon. అది నిరుత్సాహము, శిక్షావిధి, అపరాధ భావం ఏదైనా అవ్వచ్చు. మీరు దేవుని వాక్యాన్ని ఆయుధముగా తీసుకుంటే వీటన్నిటినీ జయించొచ్చు. For example, supposing you are not sure whether Jesus Christ has accepted you. ఉదాహరణకు యేసుక్రీస్తు మిమ్మును అంగీకరించాడో లేదో అని మీకు నిశ్చయత లేనప్పుడు, supposing the devil comes to you and says, "Oh yes, you think Jesus has accepted you, but Jesus is far too holy to accept a sinner like you." అపవాది మీ యొద్దకు వచ్చి యేసు నిన్ను అంగీకరించాడని నువ్వు అనుకుంటున్నావు గాని నీ వంటి ఒక పాపిని అంగీకరించడానికి యేసు ప్రభువు చాలా పరిశుద్ధుడు అని చెప్పాడనుకుందాము. What are you going to do when he tells you that? అతడు అలా చెప్తే మీరేం చేస్తారు? Are you going to argue with him? I tell you, you'll be defeated. మీరు అపవాదితో వాదిస్తారా? నేను చెప్తున్నా, మీరు ఓడిపోతారు. You can never argue with Satan. He's far too clever for you. మీరు సాతానుతో ఎప్పుడూ వాదించలేరు. అతడు మీకంటే ఎంతో తెలివైనవాడు. You know, when
Satan tempted even Jesus Christ, saying to him, "If you are the Son of God, turn these stones into bread." సాతాను యేసుక్రీస్తును కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేయి అని శోధించాడు. Matthew 4 verse 3. మత్తయి సువార్త 4:3. He questioned, "Are you really the Son of God?" నువ్వు నిజంగా దేవుని కుమారుడువా అని ప్రశ్నించాడు. And if he could put such a question to Jesus Christ himself, అతడు అటువంటి ప్రశ్నను యేసుక్రీస్తుకే వేస్తే, you think Satan will not try those questions with you? అటువంటి ప్రశ్నలను నీకు వేయడని నువ్వు అనుకుంటున్నావా? Of course he will. He'll make you doubt whether you're a child of God. ఖచ్చితంగా వేస్తాడు. నువ్వు దేవుని బిడ్డవో కాదో అని నువ్వు సందేహించేటట్లు చేస్తాడు. How can we overcome it? మనం దాన్ని ఎలా జయించగలం? We need the word of God. Here is a word which you could use. మనకు దేవుని వాక్యం అవసరము. మీరు వాడగలిగే ఒక వాక్యము ఇక్కడుంది. John chapter 6 verse 37. Jesus said, "The one who comes to me, I will certainly not cast out." యోహాను సువార్త 6:38. నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రము బయటకు త్రోసివేయను అని యేసు చెప్పాడు. When I was a young boy and I asked Jesus to come into my life, నేను ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు నా జీవితంలోకి రమ్మని నేను యేసు ప్రభును అడిగాను. for many years, not days, not months, but years, I lived in doubt whether Christ had really accepted me. నేను అనేక సంవత్సరాలుగా, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలుగా క్రీస్తు నన్ను నిజంగా అంగీకరించాడా లేదా అన్న సందేహంతో జీవించాను. And all those years in which I lived in doubt, I did not make any spiritual progress in my life. నేను సందేహంతో జీవించిన ఆ సంవత్సరాలన్నిటిలోనూ నా జీవితంలో నేను ఎటువంటి ఆత్మీయ అభివృద్ధిని సాధించలేదు. And it's probably like that with you. మీ విషయంలో కూడా బహుశా అలాగే ఉండొచ్చు. But a day came in my life over 38 years ago when I believed this word. కానీ 38 ఏళ్ల క్రితము నేను ఈ వాక్యాన్ని నమ్మిన దినమొకటి నా జీవితంలో వచ్చింది. And I could say to Satan, "Jesus has accepted me just as I am." నేను ఉన్నట్లుగానే యేసు నన్ను అంగీకరించాడని నేను సాతానుతో చెప్పగలిగాను. Because he said, "The one who comes to me, I will never cast out." ఎందుకంటే నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రము బయటకు త్రోసివేయనని ఆయన చెప్పాడు. And I said, "Lord Jesus, I have come to you. Today onwards, I believe that you have not cast me out." యేసు ప్రభువా, నేను నీ యొద్దకు వచ్చాను. నువ్వు నన్ను బయటకు త్రోసివేయవని ఈ రోజు నుండి నమ్ముతున్నాను. And it was like dropping an anchor. I have never drifted from that position for 38 years. అది ఒక లంగరును వేసినట్లుండెను. ఆ స్థానం నుండి 38 ఏళ్లగా నేను ఎప్పుడూ కొట్టుకుని పోలేదు. I want you to take that word and believe from today that if you have come to Jesus, it doesn't matter if you're the greatest sinner in the world, if you have come to Him, He says, "I will certainly not cast you out." మీరు ఆ వాక్యాన్ని తీసుకుని మీరు లోకంలో అతి గొప్ప పాపి అయినప్పటికీ యేసు ప్రభు యొద్దకు వస్తే ఆయన నిశ్చయంగా మిమ్మల్ని బయటకు త్రోసివేయడని చెప్పిన మాటను ఈ రోజు నుండి నమ్మాలని కోరుకుంటున్నాను. There's a certainty about it. దానికి సంబంధించి ఒక నిశ్చయత ఉంది. You don't have to believe the devil's lies anymore. మీరు అపవాది యొక్క అబద్ధాలను ఇంకెప్పుడూ నమ్మనక్కర్లేదు. Tell the devil, "Jesus says He has certainly accepted me." ఆయన నన్ను నిశ్చయంగా అంగీకరించాడని యేసు చెప్పాడని అపవాదితో చెప్పండి. Now who are you going to believe from today onwards? Jesus or the devil? That's your choice. ఈ రోజు నుండి మీరు ఎవరిని నమ్ముతారు? యేసు ప్రభునా లేక అపవాదినా? అది మీ ఇష్టం. If you want to continue to believe the devil, then nobody can help you. మీరు అపవాదిని నమ్మటం కొనసాగిస్తే మీకెవ్వరూ సహాయం చేయలేరు. But if you will believe the word of God, take up that sword, the devil will flee from you. కానీ మీరు దేవుని వాక్యాన్ని నమ్మి ఆ ఖడ్గాన్ని చేత పట్టుకుంటే అపవాది మీ నుండి పారిపోతాడు. And you'll never have a doubt again for the rest of your life
that Christ has accepted you. క్రీస్తు మిమ్మును అంగీకరించాడని మీ జీవితమంతా ఇంకెప్పుడూ సందేహించరు. Now, some of you may have another problem. మీలో కొంతమందికి వేరే సమస్య ఉండవచ్చు. You may feel that there are certain sins that you committed in your past life which were very, very bad, very serious. మీ పాత జీవితంలో మీరు చేసిన కొన్ని పాపాలు ఎంతో చెడ్డవైనవని, ఎంతో తీవ్రమైనవని మీరు భావించవచ్చు. Maybe some of you have committed adultery or murder, or it could be horrible things. బహుశా మీలో కొంతమంది వ్యభిచారాన్ని గాని, నరహత్యను గాని, లేక ఘోరమైన పాపాలను గాని చేసుండొచ్చు. And you may feel, well, some of the less serious sins God has forgiven you, but some of those horrible, wicked things which nobody knows but you. దేవుడు తక్కువ తీవ్రత గల పాపాలను క్షమించి ఉండవచ్చు గాని, మీకు తప్ప ఇంకెవరికీ తెలియని ఘోరమైన చెడ్డ పాపాల సంగతేంటి? Does God always remember it when He thinks of you? దేవుడు మీ గురించి ఆలోచించినప్పుడు ఆయన వాటిని గుర్తుపెట్టుకుంటాడా? Is it like that? You know how it is. Supposing somebody has killed your son and you are gracious enough to forgive him. అంతేనా? మీకు తెలుసు ఎలా ఉంటుందో. ఎవరైనా మీ కొడుకుని హత్య చేస్తే మీరు దయ చూపించి అతన్ని క్షమించారనుకుందాం. Yet every time you see him, you will remember, this is the man who killed my son. Even if you have forgiven him. కానీ మీరు అతన్ని క్షమించినప్పటికీ మీరు అతన్ని చూచిన ప్రతిసారి నా కుమారుణ్ణి హత్య చేసింది ఇతనేనని మీరు గుర్తు చేసుకుంటారు. Does God look at us like that? దేవుడు మన వైపు అలాగే చూస్తాడా? That every time He sees us, He thinks of us as the one who did all those wicked things 20 years ago or 10 years ago or last week. ఆయన మనల్ని చూచిన ప్రతిసారి మనం 20 ఏళ్ల క్రితమో లేక 10 ఏళ్ల క్రితమో లేక పోయిన వారమో చేసిన ఆ చెడ్డ పనులన్నిటి గురించి ఆలోచిస్తాడా? What does the Bible say? The answer again is to know the Word of God. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యాన్ని తెలుసుకోవడంలోనే సమాధానం ఉంది. Satan will come to you with all these torturing thoughts. ఈ హింసించే తలంపులన్నిటితో సాతాను మీ వద్దకు వస్తాడు. His aim is to keep you far away from God. మిమ్మును దేవునికి దూరంగా ఉంచడమే సాతాను గురి. You cannot overcome him with argument or psychology or any such thing. మీరతన్ని వాదనతోనో మనస్తత్వ శాస్త్రంతోనో ఇంకా దేనితోనైనా జయించలేరు. You've got to quote the Word of God. మీరు దేవుని వాక్యాన్ని చెప్పాలి. You know, when Jesus was tempted by Satan, what he said? He only said, it is written. God's Word says this. యేసు సాతాను చేత శోధించబడినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? అలా వ్రాయబడి ఉన్నది అని మాత్రమే చెప్పాడు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. The second time, Satan came to him with another temptation and Jesus said, God's Word says this. రెండవసారి సాతాను మరొక శోధనతో ఆయన వద్దకు వచ్చినప్పుడు యేసు దేవుని వాక్యం ఇలా చెప్తుంది అని చెప్పాడు. Satan came to him quoting a word of God. And Jesus said, but it also says in God's Word this. సాతాను దేవుని వాక్యాన్ని వల్లిస్తూ వచ్చినప్పుడు కూడా యేసు దేవుని వాక్యంలో ఇలా కూడా వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. Every single time in those 3 temptations in the wilderness, Jesus overcame Satan only by quoting Scripture. అరణ్యంలో ఆ 3 శోధనల్లో ప్రతి ఒక్కసారి యేసు సాతాన్ని లేఖనాలతో మాత్రమే జయించాడు. No discussion, no argument, nothing. చర్చ లేదు, వాదన లేదు, ఏమీ లేదు. Eve was the one who discussed and argued with Satan. And you know what happened to her? హవ్వ మాత్రము సాతానుతో చర్చించింది, వాదించింది. ఆమెకేమైందో మీకు తెలుసు. She fell. ఆమె పడిపోయింది. Jesus never did that. He just quoted the Word of God. యేసు అలా ఎప్పుడూ చేయలేదు. ఆయన కేవలం దేవుని వాక్యాన్ని చెప్పాడు. And that's what you need to do too. మీరు కూడా చేయవలసింది అదే. Here is a promise. Hebrews chapter 8 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక వాగ్దానం ఉంది. God says, I will be merciful to their iniquities, and I will remember their sins no more. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను
ఇకను ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొన్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Here's a promise. Not only I will forgive your sins, that itself is wonderful. ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. నేను మీ పాపాలను క్షమించడం మాత్రమే కాదు, దానికదే ఒక అద్భుతమైన విషయం. But I will not remember your sins anymore against you. నేను మీ పాపమును ఇక ఎన్నడూ మీకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోను. That means when God looks at me, He does not hold against me any of the sins I've committed in the past. దాని అర్థం, దేవుడు నన్ను చూచినప్పుడు నేను గతంలో చేసిన ఏ పాపాన్ని నాపై మోపడు. Not the ones I committed 40 years ago, and not the ones I committed yesterday. అది నేను 40 ఏళ్ల క్రితం చేసిన పాపం కావచ్చు, నిన్న చేసిన పాపం కావచ్చు. If I have confessed my sins, the Bible says, God is faithful and righteous to forgive us our sins. మనం మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమిస్తాడని బైబిల్ చెప్తుంది. The blood of Jesus cleanses us from all sin. యేసు యొక్క రక్తము పాపమంతటి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. These are powerful weapons, these words of God, like swords. ఈ దేవుని మాటలు శక్తివంతమైన ఆయుధాలు. ఇవి ఖడ్గముల వంటివి. We can say the Bible is like an armory with many swords. And you need to take out the appropriate one when the devil comes to you with one type of attack. బైబిల్ గ్రంథము అనేక ఖడ్గాలు గల ఒక ఆయుధశాల వంటిదని మనం చెప్పొచ్చు. అపవాది ఒక రకమైన దాడిని మీపై చేసినప్పుడు మీరు దానికి తగిన ఖడ్గాన్ని బయటకు తీయాలి. When he reminds you that you have sinned so much in the past, you can say, well, the blood of Jesus has cleansed me from all sin. మీరు గతంలో ఎంతో పాపం చేశారని అతడు మీకు గుర్తు చేసినప్పుడు క్రీస్తు రక్తము నన్ను సమస్త పాపం నుండి పవిత్రపరచనని చెప్పాలి. Satan is a great accuser. సాతాను ఒక గొప్ప నేరారోపణ చేసేవాడు. He seeks to accuse and torment and harass believers, preventing them from being happy. అతడు విశ్వాసులు సంతోషంగా ఉండకుండానట్లు వారిని హింసించి వేధించి వారిపై నేరారోపణ చేయడానికి చూస్తాడు. And so many believers go around with long faces. కాబట్టి అనేక మంది విశ్వాసులు దిగాలుగా తిరుగుతూ ఉంటారు. That's not God's will for you, my friend. స్నేహితుడా, అది నీ కొరకు దేవుని చిత్తం కాదు. You think God wants you to go around this world with a long face? How can you ever draw anyone else to Christ if you go around with a long face? నువ్వు లోకంలో దిగాలుగా తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు దిగాలుగా తిరుగుతూ ఉంటే మనుషులను క్రీస్తు యొద్దకు ఎలా ఆకర్షిస్తావు? How can you be happy? You can't psychologically work up happiness. నువ్వు సంతోషంగా ఎలా ఉంటావు? మానసిక పద్ధతులతో నువ్వు సంతోషాన్ని పుట్టించలేవు. You must know that your sins are forgiven. You've been accepted by Christ. నీ పాపాలు క్షమించబడ్డాయని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు క్రీస్తు చేత అంగీకరింపబడ్డావు. And not only that, God will not remember your sins anymore. అంత మాత్రమే కాదు, దేవుడు నీ పాపాలను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోడు. Now I want to lead you one step further. ఇప్పుడు నేను మిమ్మలను ఒక అడుగు ముందుకు నడిపించాలనుకుంటున్నాను. It's not only that God forgives our sin. It's not only that He does not remember our sins anymore. దేవుడు మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు, ఆయన మన పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోపోవడమే కాదు. There is a word called justified, used in Romans. రోమీలకు రాసిన పత్రికలో నీతిమంతులుగా తీర్చబడుట అనే మాట ఉంది. That God has justified us. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు. In Romans 5 verse 1 it says, having been justified by faith. You know what that word justified means? It means declared righteous. That means God has declared you to be a righteous person. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడని చెప్పబడింది. Now, let's use an illustration. Supposing I've been accused of a crime and I've been taken to court and the judge says, okay, you are forgiven. ఒక దృష్టాంతాన్ని చూద్దాం. నాపై
ఒక నేరం మోపబడిందనుకోండి. నన్ను కోర్టుకు తీసుకువెళ్తారు. న్యాయమూర్తి నన్ను చూచి, సరే నువ్వు క్షమించబడ్డావు అని చెప్పాడు. I'm happy because I come out of the court forgiven, but I still hang my head in shame because I'm accused of a terrible crime. నేను క్షమించబడి కోర్టు నుండి బయటకు వచ్చినందుకు నేను సంతోషిస్తాను. కానీ ఒక దారుణమైన నేరం నాపై మోపబడినందుకు నేను సిగ్గుతో నా తల దించుకుని ఉంటాను. But on the other hand, if the judge says, well, after considering all the evidence, I don't believe you're guilty at all. కానీ అలా కాకుండా న్యాయమూర్తి ఆధారాలన్నిటినీ పరిశీలించిన తర్వాత నువ్వు దోషివని నేను నమ్మటం లేదు. There's no need of being forgiven. You're righteous. Go home righteous. నువ్వు క్షమించబడనక్కర్లేదు, నువ్వు నిర్దోషివి, నువ్వు నీతిమంతునిగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తే, Then I come out of the court not just as a forgiven criminal, but as one with my head lifted up. అప్పుడు నేను ఒక క్షమించబడిన నేరస్తునిగా కాకుండా నా తల ఎత్తుకొని కోర్టు బయటకు రాగలను. This is the meaning of justification. నీతిమంతునిగా తీర్చబడటం అంటే అదే. It is more than forgiveness. అది క్షమాపణ కంటే ఎక్కువ. And many Christians haven't understood it. అనేక మంది క్రైస్తవులు దాన్ని అర్థం చేసుకోలేదు. God not only forgives, He justifies. He declares me righteous. దేవుడు నన్ను క్షమించడమే కాక నన్ను నీతిమంతునిగా తీర్చాడు. In other words, He clothes me with the righteousness of Christ. వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన క్రీస్తు యొక్క నీతిని నాకు ధరింపజేస్తాడు. He puts the goodness of Christ over me as my dress. క్రీస్తు యొక్క మంచితనాన్ని నా వస్త్రంగా నాకు ఇస్తాడు. Can you think of it? The goodness of Christ clothing you. దాన్ని ఊహించగలరా? క్రీస్తు యొక్క మంచితనాన్ని మీరు ధరించుకొనటం. How do you look when you are clothed with the goodness of Christ? క్రీస్తు యొక్క మంచితనాన్ని మీరు ధరిస్తే మీరు ఎలా కనిపిస్తారు? I'll tell you, perfect. నేను చెప్తాను, పరిపూర్ణంగా కనిపిస్తారు. Do you believe it? దాన్ని మీరు నమ్ముతున్నారా? Oh, that's where the problem lies. అయ్యో, సమస్య అక్కడే ఉంది. You don't believe it. మీరు దాన్ని నమ్మటం లేదు. Then it'll never be true. అప్పుడు అది ఎప్పటికీ నిజం కాదు. It says justified by faith. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అని చెప్పబడింది. Do you believe God puts the goodness of Christ over you? క్రీస్తు యొక్క మంచితనంతో దేవుడు మిమ్మల్ని కప్పుతాడని మీరు నమ్ముతున్నారా? Thank Him for it. And resist Satan with this weapon of the Word of God. దాని కొరకు ఆయనకు వందనాలు చెల్లించి దేవుని వాక్యమైన ఈ ఆయుధంతో సాతాన్ని ఎదిరించండి. Say, I have been accepted by Christ. నన్ను క్రీస్తు అంగీకరించాడు అని చెప్పండి. Say it right now. ఇప్పుడే చెప్పండి. I've been accepted. నేను అంగీకరింపబడ్డాను. I've been forgiven. నేను క్షమించబడ్డాను. God does not remember my past against me anymore. దేవుడు ఇక ఎన్నడూ నా గతాన్ని గుర్తు చేసుకోడు. I have been justified. నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. I am a righteous person, clothed with the goodness of Christ over my life. నేను క్రీస్తు యొక్క మంచితనాన్ని నా జీవితంపై ధరించుకున్న నీతిమంతుడను. I am just as precious to God as Jesus Himself is. నేను దేవునికి యేసు వలెనే విలువైన వాడను. These are the weapons with which Satan will flee from us. ఈ ఆయుధాల వలన సాతాను మన నుండి పారిపోతాడు.